వైసీపీ హయాంలో ప్రాథమిక విద్య ఎంత దిగజారిపోయిందో ఇప్పుడు బయటపడుతుంది. మొత్తం కూడా నాడు నేడు అంటూ మేము ప్రగల్భాలు పలుకుతూ మేము ప్రభుత్వ పాఠశాలను చాలా అభివృద్ధి చేస్తున్నాము అని చెప్పుకొస్తూ వచ్చింది వైసీపీ సర్కార్. సో ఇప్పుడు చూస్తే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం వీటి డొల్లతనం అంతా బయటపడుతుంది. ఎక్కడా కూడా హాజరు శాతం అంటే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎక్కడా కూడా ఇవన్నీ చెప్తుందే కానీ రంగులు వేసి మొత్తం కూడా మార్చారు కానీ ఎక్కడ హాజరు శాతానికి సంబంధించి మాత్రం పట్టించుకోలేదని చెప్పాలి. మొత్తం కొన్ని స్కూల్స్ లో అయితే ఒక్కరు ఉండడం, ఇంకో కొన్ని స్కూల్స్ లో 2 స్టూడెంట్స్ ఉండడం, మరికొన్ని స్కూల్లో 3, 4 ఈ విధంగా ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ హాజరు శాతానికి సంబంధించి ఇంకా ఎంత దిగజారిపోయిందో మొత్తం కూడా ప్రాథమిక విద్య అనేది ఇప్పుడు బయట పెడుతోంది. అండ్ ఓవరాల్ గా వీటికి సంబంధించి ఇప్పుడు చర్చ అయితే నడుస్తోంది. 117 జీవో తీసుకొచ్చి విలీనం పేరుతో పూర్తిగా పాఠశాల విద్యా వ్యవస్థనే నిర్వీర్యం చేసేశారు జగన్మోహన్ రెడ్డి అనే మాటలు వినిపిస్తా ఉన్నాయి. కొత్తగా జాయిన్ అయ్యే స్టూడెంట్స్ లేరు, ఆల్రెడీ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. చూస్తే వైసీపీ పాలనలో ప్రాథమిక విద్య కోలుకోలేనంతగా విధ్వంసానికి గురైంది. నాడు నేడు విద్యా కానుక అంటూ ఊదరగొట్టిన జగన్ మావయ్య విద్యార్థులు తగ్గిపోతున్న విషయాన్ని మాత్రం దాచిపెట్టింది. ఇక ఆ విషయం బయటకు రాకుండా అవిగో అద్భుతాలు అంటూ నాడు నేడు పథకం కింద వేసిన రంగులను చూపించి రాజకీయ ప్రచారం చేసుకుంది. ఇక తీరా ఇప్పుడు ప్రభుత్వం మారాక ఆ ప్రభుత్వంలో విద్యారంగం ఏ స్థాయిలో దిగజారిందో బయటపడుతోంది. బడులు పునః ప్రారంభమైనప్పటికీ 6500 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కొత్తగా చేరలేదంటే పరిస్థితిని ఎంతగా దిగజార్చారో అర్థం చేసుకోవచ్చు. ఎలాంటి హేతుబద్ధత లేకుండా అకస్మాత్తుగా జీవో 117ను అమలు చేసి తరగతులు విలీనం చేయడం వల్లే ఇలాంటి దుస్థితి దాపురించింది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ప్రాథమిక పాఠశాలలు 42,120, ప్రాథమిక ఉన్నత పాఠశాలలు 3,874, ఉన్నత పాఠశాలలు 5,427 ఉన్నాయి. వాటిలో 2020-21 విద్యా సంవత్సరంలో 182, 2021-22లో 2, 2022-23లో 164, 2022-23-24లో 244 పాఠశాలలు ఒక్క విద్యార్థి లేక మూతపడ్డాయి. ఈ వివరాలను తాజాగా పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి సమర్పించింది. అంటే మొత్తంగా 5 ఏళ్లలో 592 బడులు మొత్తానికే మూతపడ్డాయి. ఇక 2023-24లో విద్యార్థుల సంఖ్యను పరిశీలిస్తే ఒక్కరే విద్యార్థి ఉన్న బడులు 73, ఇద్దరున్న బడులు 158, ముగ్గురు విద్యార్థుల బడులు 290 ఉన్నాయి. గరిష్టంగా 9 మంది వరకు విద్యార్థులు ఉన్న పాఠశాలలు ఏకంగా 4,712 ఉన్నాయి. మూతపడిన బడులతో కలిపితే 5,825 బడులు విద్యార్థులు లేక వెలవెలబోయే పరిస్థితికి చేరాయి. ఇక 25 మంది కంటే తక్కువ విద్యార్థులను ఉన్నత పాఠశాలలు 5 ఉన్నాయి. 26 నుంచి 50 మంది వరకు విద్యార్థులు ఉన్న ఉన్నత పాఠశాలలు 48, 51 నుంచి 75 వరకు విద్యార్థులున్నవి 124, 76 నుంచి 100 వరకు విద్యార్థులున్నవి 243 ఉన్నాయి. అంటే మొత్తంగా 100 మంది విద్యార్థులతోనే నెట్టుకొస్తున్న ఉన్నత పాఠశాలలు 420కి చేరాయి. వైసీపీ ప్రభుత్వంలో జగన్ నియంతృత్వ ధోరణి కారణంగా ప్రాథమిక విద్యారంగం కుదేలైపోయింది. ఒకప్పుడు ఊరి బడి విద్యార్థులతో కలకలలాడితే వైసీపీ పాలనలో క్రమంగా విద్యార్థుల సంఖ్య దారుణంగా పడిపోతూ వచ్చింది. మొత్తంగా సుమారు 6,000 పాఠశాలలను జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. గత ప్రభుత్వం చేసిన నిర్వాకం ఈ విద్యా సంవత్సరం పైన కనిపిస్తోంది. జీవో 117ను తీసుకొచ్చి తరగతుల విలీనం చేయడం వల్ల ఈ ఏడాది 1వ తరగతి అడ్మిషన్లు ఘోరంగా పడిపోయాయి. ఈ నెల 13న బడులు పునః ప్రారంభం కాగా ఇప్పటికీ 6,500 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కొత్తగా అడ్మిషన్ తీసుకోలేదు. దీంతో ఆ పాఠశాలల్లో వచ్చే 1వ తరగతి మొత్తం ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొంది. ఫలితంగా వచ్చే ఏడాది 2వ తరగతి ఖాళీగా కనిపిస్తుంది. పైగా ప్రస్తుతం ఉన్న విద్యార్థుల్లోనూ కొందరు వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది. ప్రపంచ బ్యాంకు రుణం కోసం కక్కుర్తి పడిన జగన్ ప్రభుత్వం టీచర్ల సంఖ్యను తగ్గించుకునేందుకు జీవో 117 తీసుకొచ్చింది. ఓవైపు టీచర్లకు బోధనా సమయాన్ని పెంచి మరోవైపు
3, 4, 5 తరగతులను సమీపంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో విలీనం చేసింది. ఫలితంగా 4200 బడులు విలీనంతో దెబ్బతిన్నాయి. మా ఊరి బడిని మాకు ఉంచండి అంటూ చిన్న పిల్లలు వారి తల్లిదండ్రులు రోడ్డెక్కి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిరసనలు చేసినా గత ప్రభుత్వం వారి గోడు వినలేదు. సరికదా అప్పటి ఉన్నతాధికారులు వారి నిరసనలను చులకన చేసి మాట్లాడారు. తాను జీవో జారీ చేస్తే దానిని ఎవరూ మార్చలేరు అంటూ అప్పట్లో అధికారి వ్యాఖ్యానించారు. తర్వాత కొద్ది రోజులకు ఆయనే జీవోను సవరించి మరో జీవో జారీ చేశారు. అయినా అప్పటికే ప్రాథమిక విద్యలో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తరగతుల విలీనంపై మాత్రం ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. మూడు, 4, 5 తరగతులను తరలించినా 1, 2 తరగతులు ఇక్కడే ఉంటాయి కదా అని అప్పటి ప్రభుత్వం అడ్డగోలుగా వాదించింది. కానీ దాని ప్రభావం మిగిలిన 2 తరగతులపై కూడా పడుతుందనే ఆలోచన చేయలేకపోయింది. సాధారణంగా ఒక బడిలో విద్యార్థి చేరితే ప్రాథమిక విద్యను అక్కడే పూర్తి చేస్తారని తల్లిదండ్రులు భావిస్తారు. కానీ విలీనం కారణంగా 2 తరగతులు మిగిలినందున 2 ఏళ్లకు ఈ బడిలో ఎందుకులే అనే ఆలోచనతో పిల్లలను ఇతరత్రా బడుల్లో చేర్పించడంతో ఆ బడులు ఉనికిని కోల్పోవాల్సి వచ్చింది. పేదలు సైతం తమ పిల్లలను చిన్నపాటి ప్రైవేటు బడుల్లో చేర్పించారు.